హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వీడియోలో నేను మా వారు అయితే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఎక్కడ ఉంది అంటే చందాపురం నుంచి అనేకల్కి వెళ్ళే దారిలో ఒక 1 కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్న రామకృష్ణాపురం దగ్గర ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు పౌర్ణిమ ప్లస్ శ్రావణ శనివారం కాబట్టి చాలా క్రౌడే ఉందండి. ఇదిగోండి ఇక చిన్న సంతలాగా కూడా ఉంది. మామూలుగా అయితే నార్మల్ డేస్లో అయితే ఈ సంత అంతా ఏమీ ఉండదండి. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి జనాలు వస్తారనేసి ఫుల్ అయితే క్రౌడ్ ఉంది. ఇదిగోండి జనాలు అయితే ఉన్నారు. సో ఇక్కడైతే టికెట్ అయితే పెట్టారు. ఒక 2 పర్సన్స్కి అయితే 101 అని చెప్పారు. మామూలుగా అయితే ఒక 1 అవర్ పైనే పడుతుందని చెప్పారు. సో మేమైతే టికెట్ తీసుకొని అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇదిగోండి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి టెంపుల్. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఉంటుంది. అక్కడ కొంచెం ముందు సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు. ఈరోజు పౌర్ణమి కదా, ప్రతి పౌర్ణానికి ప్రతి టెంపుల్లో ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆంజనేయ ఎదురుగానే ఇంకా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి ధ్వజస్తంభం దర్శనం చేసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయింది. ఇక్కడ కళ్యాణోత్సవం అయితే చేశారు. ఇంక ఇక్కడ ఇదిగోండి పౌర్ణమి అని చెప్పాను కదా, సత్యనారాయణ వ్రతం అయితే చేశారు ఇక్కడ. తర్వాత స్వామివారి ఉయ్యాల సేవ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. తర్వాత ఇక్కడ నుంచి మేము అన్నప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ పెరుగన్నము, తర్వాత పొంగలి, బిసిబెళ్ళ బాతు, అటుకులతో చేసిన పులిహోర అయితే పెట్టారండి. ఇదిగోండి ఇవన్నీ పెట్టారు ఐటమ్స్. సో మేమైతే ఇంకా ప్రసాదం తిన్నామండి. ఇంక ఇక్కడ నుంచి మీకు ఇదిగోండి ఇక్కడే శ్రీరామ స్తూపం ఉంటుందండి. ఇక్కడ రామకోటి రాసేవాళ్ళు గీతా జయంతికి బుక్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయొచ్చండి. ఇదిగోండి శ్రీరామ స్తూపం అండి. ఇదిగోండి ఇక్కడ అదే గీతా జయంతికి రామకోటి రాసేవాళ్ళు బుక్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తారు. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఈ చిత్రంలో చూడండి మొత్తం రామాయణాన్ని చూపించేశారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సత్రంలాగా ఉంటుందండి. చిన్న చిన్న పెళ్ళిళ్ళు అవి బుక్ చేసుకోవచ్చు, ఉపనయనాలు ఇక్కడ. తర్వాత మీకైతే ఇక్కడ లేక్ చూపిస్తారా అండి టెంపుల్ ఎదురుగానే. సో బాగా వర్షాలు పడ్డాయి కదా, సో బాగా నీళ్ళు అయితే వచ్చాయండి. చూడండి చాలా బాగుంది వెదర్ అయితే మేము వచ్చినప్పుడు. ఇదిగోండి ఇక ఈరోజు అయితే చాలా క్లౌడీగానే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే మూర్తులు ఉంటాయి. ఆదివారం కూడా ఇక్కడంతా బాగా పూజలు అయితే చేస్తారండి. మూర్తులకి పాలు పోసి అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.